నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పోలీసులు ప్రతి చిన్న విషయానికి సామాన్య ప్రజలను స్టేషన్కు పిలిపించి తీవ్రంగా హింసించి నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పాలన గాడి తప్పిందని, పరిస్థితులు మారకపోతే పోలీసులపై ప్రజలు మరో పోరాటం చేయడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీసు అధికారుల వ్యవహార శైలిపై ఐజీ, డీఐజీలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని అన్నారు. నియోజకవర్గాల్లో రౌడీ రాజ్యం నడుస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి వల్ల చిన్న సన్నకారు రైతులకు తీరని నష్టం జరుగుతుందని మాజీ మంత్రి జూపల్లి అన్నారు. బడా రైతులకే ధరణి మేలు చేసిందన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మలిదశ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ప్రజల కోరిక మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారికి స్థానం లేదని, తెలంగాణ వ్యతిరేకులకే ఈ ప్రభుత్వంలో అగ్రభాగాన ఉంచారని ఆయన ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోని పోలీసులు ఎమ్మెల్యేలకు అనుకూలంగా పనిచేస్తూ సామాన్య మానవునికి న్యాయం చేయటం లేదన్నారు. ఈ సమావేశంలో అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమకారులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఇదే అచ్చంపేటలో మున్సిపాలిటీ సందర్భంగా నేను ఇక్కడే నెలవులు క్యాంప్ చేసి 20 మున్సిపాలిటీస్ 20 కౌన్సిల్స్ ఉంటే 20కి 20 ఆ రోజున గెలవడం జరిగింది. గత 4 సంవత్సరాలు మధ్య కూడా పనిచేయడం జరిగింది. 20 సంవత్సరాలు రాజకీయంలో కారణంగా అందరితో సన్నిహిత సంబంధాల కారణంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు అనుభవిస్తున్న ఇబ్బందుల కారణంగా రమ్మని గెలవడం జరిగింది. దానికి సమ్మేళనం రావడం జరిగింది. అట్లాగే ఉమ్మడి జిల్లాలో కూడా అక్కడక్కడ ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పిలుస్తూ ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తారమ్మని చెప్పి